వేదానికి మారుపేరు. అంతగా వేదఘోష వినపడుతుంటుంది మధురై దేవాలయంలో. అంత గొప్ప దేవాలయం. అక్కడ ఉండేటటువంటి అమ్మవారి ఆవిర్భావం మాత్రం ఆవిడ స్వయంభూ క్షేత్రం కాదు, ఒకరు ప్రతిష్ఠ చేసింది కాదు. అమ్మవారు అక్కడికి ఎలా వచ్చింది మరి? మీనాక్షి అమ్మవారు అంటే ఆ ప్రాంతాన్ని మలయధ్వజ పాండ్యన్ అనబడేటటువంటి ఒక రాజుగారు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకి సంతానం లేదు. సంతానం లేకపోతే ఋత్విక్కులు నువ్వు హోమం చేయి, యజ్ఞం చేస్తే నీకు ఆ యజ్ఞము యొక్క అనుగ్రహం చేత సంతానమును పొందడానికి ప్రతిబంధకమైన పాపము నివారింపబడి యోగ్యత పొంది సంతానాన్ని పొందుతామన్నారు. ఆయన యజ్ఞం చేశాడు. యజ్ఞం చేస్తే యజ్ఞంలోంచి ఒక ఆడపిల్ల పైకొచ్చి తండ్రి అని పిలిచి ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన సంతోషించి ఆ పిల్లని ఎత్తుకున్నాడు. కానీ ఆ పిల్ల పుడుతూనే 3 స్తన్యములతో పుట్టింది. ఆయన చాలా బెంగ పెట్టుకున్నాడు. ఇదేమిటి ఆడపిల్ల ఇంత వికారంగా 3 స్తన్యములతో ఉంటే లోకంలో ఎవరు ఈమెని భార్యగా స్వీకరిస్తారు అని. ఇప్పుడు అశరీరవాణి పలికింది. ఈమె 3 స్తన్యములతో పుట్టడానికి కారణం ఈమెకి భర్త ఎవరో నువ్వు నిర్ణయించలేవు సుమా అని చెప్పడానికి. ఈమె ఏ పురుషుణ్ణి చూసినప్పుడు ఈమె 3 స్తనములలో ఒక స్తనము అదృశ్యమై 2 స్తనములు మిగులుతాయో ఆ పురుషుడే ఈమె భర్త. అమ్మవారు ఏ రూపాన్ని పొందినా, ఏ అవతారాన్ని పొందినా ఆవిడ మాత్రం ఎప్పుడూ పరమశివుడికే ఇల్లాలి. కాబట్టి మలయధ్వజ పాండ్యన్ ఇప్పుడు ఆ పుట్టినటువంటి కూతుర్ని కొడుకుల్లా పెంచాడు. కొడుకులు లేరు కాబట్టి యుద్ధ విద్య నేర్పాడు, విధి విద్య నేర్పాడు, పట్టాభిషేకం చేశాడు. ఆమె రాజ్య పరిపాలన చేశాడు. రాజ్య పరిపాలన చేసింది, ఆమెకి వివాహం కాలేదు. చాలా కాలం అయిన తర్వాత ఆ తల్లి ఒకనొకనాడు కైలాసానికి వెళ్ళింది. కైలాసానికి వెళితే పూర్వం యోగశక్తితో వెళ్ళారు. వెళ్ళినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు మహానుభావులు. అలా వెళ్ళింది ఆ తల్లి. వెళితే అక్కడ 3 స్తనములతో ఉన్నటువంటి అమ్మవారికి పరమశివ దర్శనం అవగానే 2 స్తనములే ఉన్నాయి, ఒక స్తనం అదృశ్యమైంది. కనుక నాకు పరమశివుడే భర్త అని ఆమె పరమశివుణ్ణి ఆహ్వానించి భూమండలం మీదకి తీసుకొచ్చింది. అమ్మవారి అనుగ్రహం వల్ల కదండి సర్వేశ్వరుడు మనకి దక్కింది అసలు. లేకపోతే తనలో తాను రమిస్తూ కూర్చుంటాడు ఎక్కడో. తీసుకొచ్చి అమ్మవారిని కూడా ఆనందింపచేయగలిగిన మోహనాకారము కలిగిన వాడు కాబట్టి సుందరేశ్వరుడు అన్న పేరుతో వచ్చి అక్కడ వెలిశాడు. ఆమె సుందరేశ్వరుడి భార్యగా మీనాక్షి అన్న పేరుతో అమ్మవారు అక్కడ వెలిసింది. వాళ్ళకి ఒక కొడుకు కూడా పుట్టాడు. ఆయన సుబ్రహ్మణ్యుని యొక్క అంశ అంటారు. స్కందాంశలో పుట్టినటువంటి వాడు ఉగ్రపాండ్యన్ అని. ఆయన కొంతకాలం ఆ పాండ్యరాజ్యాన్ని పరిపాలించాడు ద్రవిడ దేశంలో. రామచంద్రమూర్తి ఎలా ఈ భూమండలం మీద కొంతకాలం నడయాడి లవకుశల్ని కొన్నారో అలా మీనాక్షి అమ్మవారు కూడా ఈ భూమండలం మీద పరమశివుడితో కలిసి కొంతకాలం పరిపాలన చేసి ఆ తల్లి ఉగ్రపాండ్యన్ అనేటటువంటి కుమారుణ్ణి కూడా కంది. అంత ప్రఖ్యాతి వహించినటువంటి క్షేత్రం మధురై క్షేత్రం. ఆనాడు ఆ తల్లి వరం ఇచ్చింది, నేను ఇక్కడే ఉండి పరిపాలన చేస్తాను అని. ఆ పరిపాలన చేస్తాను అని తల్లి వరమిచ్చి నిలబడినటువంటి క్షేత్రం మీనాక్షి అమ్మవారు. ఆ తల్లికి మీనాక్షి అని పేరు. మీనాక్షి అంటే చాపల వంటి కన్నులున్న తల్లి అని. పరిపాలకులకు ఒక లక్షణం ఉంటుంది, మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. మీనాక్షి అమ్మవారిది పరిపాలనాంశ. అందుకని ఆవిడ పరిపాలకురాలుగా ఉంటుంది. అందుకే కళ్ళతో చూస్తూ ఉంటుంది ఎప్పుడు. ఆఫీసర్ గారు ఇలా చూస్తున్నాడు అనుకోండి, ఆయన చూస్తాడేమో అని మేము భయపడతాం. అలా ఆవిడ తన చూపులతో లోకాన్నంతటినీ చూస్తూ ఉంటుంది, పరిపాలన చేస్తూ ఉంటుంది. పరిపాలన చేసేటటువంటి వారికి ఒక లక్షణం ఉంటుంది సాధారణంగా, తమ పట్ల అనుకూలముగా వ్యవహరించినటువంటి వారికి వారు వరములనిస్తారు, దగ్గరికి చేర్చుకుంటారు. ఎవరు ప్రతికూలంగా ఉంటారో, ఎవరు చేస్తారో, ఎవరు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడతారో అలాంటి వాళ్ళని కొంచెం ఇబ్బందికరమైన ప్రదేశంలోకి తీసుకెళ్ళి పెట్టి, నా పట్ల నువ్వు అతిగా ప్రవర్తించడం ఎంత ప్రమాదాన్ని తెస్తుందో తెలుసుకొని మిగిలిన వాళ్ళకి ఉదాహరణగా చూపిస్తారు. తీసుకెళ్ళి ఏజెన్సీకి ట్రాన్స్ఫర్ చేస్తారనుకోండి ఈ రోజుల్లో. అయితే అది పరిపాలనాంశ. అటువంటి పరిపాలనాంశ కలిగినటువంటి తల్లి మీనాక్షి అని మీరు అనుకుంటే అప్పుడు అమ్మవారి యొక్క పరిపాలన యందు ఒక దోషం సంక్రమిస్తుంది. ఎవరు మీనాక్షి అమ్మవారిని స్తోత్రం చేస్తారో వాళ్ళని బాగా చూస్తుంది. ఎవరు మీనాక్షి అమ్మవారిని కించిత్తైనా వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళ మీద కక్ష పెంచుకుంటుంది.
ఇప్పుడు అమ్మవారి యందు మాతృత్వం ప్రశ్నింపబడిందా లేదా? శ్రీమాత అన్న నామమే ప్రశ్నింపబడిందా లేదా? ఇప్పుడు ఇటువంటి పరిపాలనాంశ అమ్మవారి యొక్క సమగ్ర స్వరూపానికి ప్రతిబంధకంగా నిలబడిపోయిందా లేదా? మరి ఇప్పుడు ఆ పరిపాలనాంశని ఎలా ఆవిష్కరించడం మీనాక్షి పరిపాలనాంశని అంటే పెద్దలు అంటారు, మీనాక్షి అన్న పేరుతో అమ్మవారు వెలియడానికి కారణం ఏమిటంటే చేపలు తమ పిల్లల్ని అంటే తమ గుడ్లని తాము పొదగవు, తమ పిల్లల్ని తాము పోషించవు. ఆ పిల్లలు తల్లి వంక ఆకలితో చూస్తే స్తన్యం ఇచ్చి పోషించవు. తల్లులు కూడా పిల్లల వంక ప్రేమతో చూస్తాయి. అయ్యో ఆకలిస్తోందా నాన్న అని చూస్తాయి. తల్లి ప్రేమతో చూస్తే చేప పిల్లలకి కడుపు నిండిపోతుంది. చూపులతో పోషించగలిగినటువంటి తత్వం కాబట్టి, చూపులతో ఆవిడ ఇలా చూసి రక్షించగలిగినటువంటి తల్లి కాబట్టి ఆవిడ్ని మీనాక్షి అని పిలుస్తారు. అయితే ఇప్పుడు చూపులతో రక్షించగలిగిన తల్లి బాగుంది, కానీ ఆ చూపులతో రక్షించడం అన్న పరిపాలనాంశలో ఆవిడికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇబ్బంది పెడుతుందని మీరు ఇందాక అన్నారు కదా, మరి అది ప్రమాదహేతువు కదా. అంటే ఏం అలా ఉంటే తప్పేమిటని మీరు నన్ను అడగచ్చు. భగవత్ తత్వంలో ఒక గమ్మత్తు ఒకటి ఉంది. భాగవతంలో ధర్మరాజు గారు ఈ విషయాన్ని నారదుడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ అంటాడు, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రించి శుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులను ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మిట్లైన నుద్ధామ ధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అంటాడు. భగవంతుడి విషయంలో ఉండే లక్షణం ఏమిటంటే కామోత్కంఠత గోపికల్, కామంతో గోపికలు పొందారు. వైరక్రియా సామాగ్రించి శిశుపాల ముఖ్య నృపతులు, వైరంతో శిశుపాలాదులు పొందారు. కాకపోతే ఆ వైరంతో బతకడం అనేటటువంటిది చాలా అసహ్యంగా ఉంటుంది. భక్తితో అమ్మవారిని చేరడం వేరు, వైరంతో చేరడం వేరు. వైరంతోనైనా భగవన్నామాన్ని తలుచుకోవడం, అమ్మవారు మాత్రం ఏదో ఒక రూపంగా నన్ను తలుచుకుంటున్నాడు కదా అని అనుగ్రహిస్తుంది. అలా అనుగ్రహించింది అనుకోండి, అప్పుడు పరిపాలన యందు వైరం చూసే లక్షణం లేదు. ఎలాగో అలా నన్ను తలుచుకున్నాడు కదా అని కారుణ్యం చూపించే పూర్ణ కారుణ్యమూర్తి అవుతుంది. అప్పుడు ఆవిడికి మామూలు అధికారులందరూ ఎలా అయితే తమకు వ్యతిరేకంగా మాట్లాడితే కోపగించి తమ కింద వారిని ఇబ్బంది పెడుతుంటారో అలా ఇబ్బంది పెట్టేటటువంటి లక్షణం కాకుండా, తనకి వ్యతిరేకంగా మాట్లాడిన వారి పట్ల కూడా ఏదో రకంగా నా పేరు ఎత్తాడు కదరా అంతే చాలని రక్షించే తత్వం ఉంటే అప్పుడు ఆమెది పరిపూర్ణమైన మాతృత్వంతో కూడిన స్వరూపం అవుతుంది. మీరు పట్టుకోగలిగారని నేను అనుకుంటున్నాను. అలా ఆవిడ చూసింది అని మీరు ఏమైనా ఉదాహరణ చెప్పగలరా మీనాక్షి తత్వంలో? అప్పుడు నేను చెప్పిన పరిపాలనాంశ పూర్తవుతుంది. అంటే మధురైలో ఒక సంఘటన చెప్తారు పెద్దలు, యథార్థంగా జరిగిన సంఘటన. బ్రిటిష్ గవర్నమెంట్ మన దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో మధురై ప్రాంతాన్ని రోజ్ పీటర్ అనేటటువంటి ఒక కలెక్టర్ పరిపాలిస్తుండేవాడు. ఆ రోజ్ పీటర్ సనాతన ధర్మానికి, సనాతన ధర్మంలో అంతర్భాగమైనటువంటి దేవాలయ వ్యవస్థకి వ్యతిరేకం. కాబట్టి ఆయన మధురైలో పరిపాలిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రతిరోజు మీనాక్షి అమ్మవారికి వ్యతిరేకంగా మాట్లాడుతుండేవాడు. అమ్మవారిని చాలా నిందతో ప్రస్తావన చేస్తుండేవాడు. కానీ ఆయనకి అదే పని. ఎందుకంటే మధురైలో తెల్లవారితే వేదం వినపడుతుంది, తెల్లవారితే వచ్చే వాళ్ళందరూ మధురై మీనాక్షి అమ్మవారి దేవాలయం కోసం వస్తారు. కాబట్టి ఆయన ప్రతివాడిని పిలుస్తూ ఉండడం, ప్రతివాడితోటి అమ్మవారిని నింద చేసి మాట్లాడుతూ ఉండడం, ఇలా చాలా కాలం జరిగింది. ఈయన పరిపాలకుడా, ఇలాంటి పరిపాలకులను నియమించగలిగిన పరిపాలకురాలు ఆవిడ పరిపాలకురాలు శ్రీ మహారాజ్ఞి. ఇప్పుడు ఆవిడ సాధారణమైన అధికారులు లాంటిది ఆవిడ కూడా అయ్యుంటే ఆవిడ ఏం చెయ్యాలి? రోజ్ పీటర్ ఆవిడ పట్ల వ్యతిరేకంగా ఇలా ప్రతిరోజు మాట్లాడుతున్నందుకు రోజ్ పీటర్ని ఆవిడ శిక్షించాలి. కానీ ఆవిడ ఏం చేసిందంటే, ఒక రోజున ఆయన తన కలెక్టర్స్ బంగ్లాలో నిద్రపోతుంటే ఆవిడ ఆయనకి ఉత్తర క్షణంలో స్వప్నమునందు చెప్పింది, కొద్దిసేపట్లో పిడుగు పడపోతోంది ఈ బంగళా మీద, నువ్వు ఈ బంగళా విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపో. అతను వెంటనే మేల్కొని, ఏమిటి నాకు ఇలా అనిపించింది, అమ్మవారు కనపడి నాకు ఇలా చెప్పింది. అతను ఆ అనుభూతిని వదిలిపెట్టలేకపోయాడు. ఇది సత్యమే అనిపించింది. బయటకు వచ్చి చూస్తే మబ్బులు పడుతున్నాయి. ఏంటి మబ్బులు కూడా పడుతున్నాయి, నాకు ఇలాంటి కల వచ్చింది, ఎందుకైనా మంచిదని అతను ఏం చేశాడంటే బంగళా విడిచిపెట్టి దూరంగా వెళ్ళాడు కారులో. అతను దూరంగా వెళ్ళినటువంటి కొద్దిసేపటికి పిడుగు బంగళా మీద పడి బంగళా అంతా బద్దలైపోయింది. అతను
మీనాక్షి అమ్మవారికి మహాభక్తుడై అత్యంత విలువైనటువంటి ఆభరణములను బహూకరించాడు. ఇప్పటికీ మీనాక్షి అమ్మవారి దేవాలయంలో ఆ ఆభరణాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, మీనాక్షి తత్వం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. చాలా తొందరగా ప్రసంగం పూర్తి చేయాలి అనుకునేటటువంటి సమయాల్లో ఒక ఉదాహరణతోటి ఆ అంశాన్ని పరిపూర్ణం చేసేసే ప్రయత్నం చేస్తాం. కేవలం పరిపాలకురాలుగా తనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని శిక్షించే స్వరూపమా, ఒక్కసారి నిందించడానికైనా సరే ఆ మీనాక్షి అమ్మవారి పేరు పలికినంత మాత్రాన రక్షించేటటువంటి కారుణ్యమూర్తి ఆవిడ. అందుకే మీనాక్షి అమ్మవారి స్వరూపాన్ని అంత గొప్ప స్వరూపంగా చెప్తారు. అందున నేను మీతో మనవి చేసి ఉన్నాను, అది బ్రహ్మానందాన్ని ఇచ్చేటటువంటి బ్రహ్మరంధ్ర ప్రాంతం సహస్రారం. అంత గొప్ప స్థానం, అంత గొప్ప మూర్తి మీనాక్షి అమ్మవారు. అటువంటి మీనాక్షి అమ్మవారు అంత గొప్ప తల్లి కదా. ఆ తల్లి ఎంత గొప్పదో మీకు మధురై క్షేత్రంలో ఉన్నటువంటి ఒక మూర్తి చెప్పేస్తుందండి. ఇప్పటికీ మధురై క్షేత్రంలో ఒక మంటపంలో 7 రాణులతో కూడినటువంటి ఒక రాజుగారి యొక్క విగ్రహం ఉంటుంది గోడ మీద. దాన్ని తిరుమల నాయకర్ మూర్తి అంటారు. తిరుమల నాయకర్ అని ఆ ప్రాంతాన్ని పరిపాలన చేసిన రాజు 7 రాణులతో కలిసి తన విగ్రహాన్ని చెక్కించుకున్నాడు. రాజు విగ్రహం చెక్కాడు శిల్పి, మిగిలిన 6 రాణుల యొక్క విగ్రహాల్ని చెక్కాడు. కానీ సుమనతీర ఆచార్య అని పేరు ఆయనకి, ఆ శిల్పికి. ఆ సుమనతీర ఆచార్య 6 రాణుల విగ్రహాలు చెక్కిన తర్వాత మహారాజ్ఞి పట్టమహిషి యొక్క విగ్రహాన్ని చెక్కాడు. అంతా చెక్కిన తర్వాత పట్టమహిషి యొక్క మోకాలి మీద చిన్న పెచ్చు విరిగిపోయింది. ఎంత ప్రయత్నించినా ఇంకా ఆ విగ్రహంలో ఆ మోకాలి మీద ఉన్న ప్రాంతాన్ని అతను దిద్దలేకపోయాడు. రాజుగారు దేవాలయంలోకి వచ్చి ఆ విగ్రహాలు తయారయ్యాయని చూసే సమయం దగ్గరికి వచ్చింది. అతను భయపడిపోయాడు. ఏడుస్తూ మధుర మీనాక్షి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రుడు, అమ్మవారిని నిరంతరం ధ్యానంలో దర్శించగలిగినటువంటి శక్తి ఉన్నవాడు, అంతటి మహానుభావుడు, త్రికాలవేది, మహాభక్తుడు, అమ్మవారి స్తోత్రములను విశేషంగా చేసినటువంటి వారు. ఆ రాజుగారి మంత్రి, తిరుమల నాయకర్ మంత్రి నీలకంఠ దీక్షితులను ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా నేను రాజుగారి పట్టమహిషి విగ్రహాన్ని చెక్కాను, నా ప్రారంధమేమో మోచిప్ప మీద ఉన్నటువంటి చిన్న ముక్క తుళ్ళిపోయింది, ఆ విగ్రహం నేను ఎంత ప్రయత్నించినా మోకాలు సరిగ్గా అవ్వట్లేదు, ఏం చెయ్యని రాజుగారు వచ్చే రోజు దగ్గరికి వచ్చేసిందని అడిగాడు. ఆయన కళ్ళు మూసుకుని మీనాక్షి అమ్మవారిని ధ్యానం చేశారు. ధ్యానం చేసి ఆయన అన్నారు, నాకు మీనాక్షి అమ్మవారు చెప్తోంది, పట్టపురాణి మోకాలి మీద పుట్టుమచ్చుంది, అది ఉత్తమ జాతి స్త్రీకి ఉండవలసినటువంటి లక్షణం. ఆ మోకాలి మీద పుట్టుమచ్చ ఉన్న కారణం చేత అమ్మవారి గుళ్ళో పెట్టవలసిన మూర్తి కాబట్టి పట్టపురాణి యొక్క మోకాలు మీద అందుకే మచ్చ పడినట్టుగా పెచ్చు విరిగిపోయింది, అందుకని సరవట్లేదు, నువ్వు అలాగే ఆ మూర్తిని అక్కడ పెట్టేసేయండి. మహారాణిని అక్కడ పెట్టేశారు. రాజుగారు చూడ్డానికి వచ్చారు. వచ్చి మిగిలినవి మామూలుగా చూశాడు. తన విగ్రహం తన రాణుల విగ్రహం కాబట్టి బాగా పరికించి చూసి అందులో పట్టపురాణి విగ్రహాన్ని పరికించి చూశాడు. మోచిప్ప మీద అలా ఎందుకుంది అని అడిగాడు శిల్పిని. అమ్మగారి మోచిప్ప మీద పుట్టుమచ్చుంది అని చెప్తే తల తెగిపోతుంది. అందుకని ఆయన భయపడి ఈ మాట చెప్పలేక రాజుగారితోటి, నీలకంఠ దీక్షితుల వారు నాతో ఈ మాట చెప్పారు, పట్టపురాణి గారి మోకాలు మీద పుట్టుమచ్చ ఉందని, అందుకని అలా చెక్కానని. వెంటనే రాజు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇది నీలకంఠ దీక్షితుల వారికి తెలియదు. ఆయన ఇంట్లో పూజ చేస్తున్నారు మీనాక్షి అమ్మవారికి. ఆయన ధ్యానమునందు లోపల అనుభవిస్తూ ఉండేవారు ఆ తల్లి యొక్క దర్శనాన్ని. నీరాజనం ఇచ్చేటటువంటి సమయం వచ్చింది. రాజు అంతఃపురానికి వెళ్ళి భటుల్ని పిలిచి ఉత్తర క్షణంలో మంత్రిని బంధించి తీసుకురండి అన్నారు. భటులు వెళ్ళి మిమ్మల్ని బంధించి తీసుకురమ్మన్నారు రాజుగారు, కబురు వచ్చిందన్నారు. ఈ మాట పూజామందిరంలో ఉన్నటువంటి నీలకంఠ దీక్షితుల వారికి చెప్పారు. ఆయన, నేను మంత్రిని, రాజు నన్ను బంధించమని ఎందుకంటాడు అని అంతర్ముఖులై చూశాడు. తను పట్టపురాణి మోకాలి మీద పుట్టుమచ్చ ఉందన్న విషయాన్ని చూశాడన్న దుగ్ధ రాజులో బయలుదేరింది. ఏ కన్నులతో చూశాడో ఆ కళ్ళు కాల్చెయ్యాలని పిలిపించాడు.
కాబట్టి ఆయన అనుకున్నారు, నేను ఎలా చూశానో రాజు చెప్పినా నమ్మలేడు. ఎందుకంటే ఇప్పుడు కళ్ళు మూసుకుపోయి ఉన్నాడు. రాజు శిక్ష వేసే కన్నా నేను అమ్మవారి అనుగ్రహంగా శిక్ష అనుభవిస్తానని నీరాజనవిస్తున్నటువంటి కర్పూరాన్ని తీసి తన కనురెప్పల మీద పెట్టుకున్నాడు. ఆయనకి చల్లగా అనిపించింది, కానీ ఆయన 2 నేత్రాలు కాలిపోయాయి. కాలిపోయిన తర్వాత ఆయన బయటికి వచ్చి భటులతో అన్నారు, రాజు ఏం చేద్దామని నన్ను పిలిచాడో అది నేనే చేసేసుకున్నానని చెప్పండి, నా కళ్ళు కాలిపోయాయని చెప్పారు. వీళ్ళు వెళ్ళి రాజుగారితో చెప్పారు. రాజు తల్లడిల్లిపోయాడు. అప్పటికంటే కోపం వచ్చింది, కానీ నేను కళ్ళు కాలుద్దామనుకున్నానన్న విషయాన్ని కూడా తెలుసుకున్నాడు. అంటే ఇది ఎలా తెలుసుకున్నాడో, నా భార్య మోచిప్ప మీద పుట్టుమచ్చను అలా తెలుసుకున్నాడు తప్ప. మహానుభావుడు, మహాభక్తుడు మీనాక్షి అమ్మవారికి ఆయన కర్మ కాలిందా తప్పు పనులు చేయడానికి? ఎంత పొరపాటు చేశానని పరిగెత్తుకుంటూ మంత్రి గారి గృహానికి వచ్చాడు. వచ్చి నా వల్ల అపరాధం జరిగిపోయింది, మీరు ఎలా చూడగలిగారన్నది నేను తెలుసుకోలేకపోయాను అంటే అప్పుడు నీలకంఠ దీక్షితులు చెప్పారు, నాకు ధ్యానంలో అమ్మవారు చెప్పింది పట్టపురాణి మోకాలు మీద పుట్టుమచ్చుందని, అందుకని నేను శిల్పిని ఆదేశించాను అలా ఉంచమని. కానీ నువ్వు నన్ను తప్పర్థం చేసుకున్నావు రాజా, నా కళ్ళు కాల్చేసుకున్నాను అన్నారు. అంటే రాజు మంత్రి కాళ్ళ మీద పడి, మీరు మళ్ళీ కన్నులు తెప్పించుకుని వెలుతురు చూడవలసింది, మీరు నా మాట మేరకు కళ్ళు కాల్చుకున్నారో నేను ఈ పాపంతో కాలిపోకముందే అమ్మవారిని ప్రార్థించి కన్నులు పొందండి అన్నారు. అప్పుడు ఆయన ఆనందసాగర స్తవం చేశాడు నీలకంఠ దీక్షితుడు. ఆనందసాగర స్తవం సగం ప్రపత్తి, సగం అమ్మవారి యొక్క వర్ణన, సౌందర్యలహరిలాగా. ఆ ఆనందసాగర స్తవం చేసేటప్పుడు పాదాల దగ్గరికి వచ్చింది, అమ్మవారి దగ్గరికి. అప్పటి వరకు ఆయన చెప్తున్నారు, రాస్తున్నారు. పాదాల దగ్గరకు వచ్చిన తర్వాత ఆయనకి కన్నులు లేవు, నోటితో చెప్పుకెళ్ళిపోతున్నారు. ఆయన చెప్తూ ఆ శ్లోకంలో అన్నారు, అమ్మా నీవు చాలా గొప్పదానివి, కానీ బిడ్డడు కదా అని నువ్వు నీ పాదములను తీసుకొచ్చి నా ఎదురుగుండా పెట్టి చూడు అన్నా నేను చూడలేనమ్మా, నా కళ్ళు కాలిపోయాయి అన్నారు. అనగానే ఆయనకి కళ్ళు వచ్చేసాయి. అమ్మవారు కళ్ళు ఇచ్చేసి. మధుర మీనాక్షి అమ్మవారు ఎంత గొప్ప స్వరూపమో చెప్పగలిగినటువంటి ఒక సాక్ష్యంగా ఇప్పటికీ మధురైలో మీకు లోపలికి వెడితే ఆ తిరుమల నాయక రాజుగారు ఆయన 7 భార్యల విగ్రహాలు పట్టమహిషి మోకాలు మీద పెచ్చుడిపోయి ఇప్పటికి కూడా కనపడదు. నీలకంఠ దీక్షితారు అంత వైభవాన్ని పొందారు. అమ్మవారి యొక్క గొప్పతనం ఇంత గొప్పదైతే మరి ఎందుకు సౌందర్యలహరిలో లేదండి? అసలు అక్కడ కదా నేను ఎత్తుకున్నాను. అసలు నేను మొదలుపెట్టింది అది మొదలుపెట్టి మధురై వైభవ ప్రస్తావనలోకి నేను వచ్చాను. అంత గొప్ప మీనాక్షి స్వరూపమే, జగములను పరిపాలించేటటువంటి తల్లే, అంతటి కారుణ్యమూర్తే. మరి అటువంటి పూర్వకాలంలో మధురైలో ఇంకో పరీక్ష కూడా ఉండేది. మధురైలో కోనేరు ఉండేది ఎదురుగుండా, అది దేవేంద్రుడు అక్కడ కమలములను ప్రతిష్ఠ చేశాడు అంటారు. ఇప్పుడు దాంట్లో తామరలు లేవనుకోండి. పూర్వం ఎవరైనా పుస్తకాలు రాస్తే పుస్తకం తప్పుగా కానీ రచన చేసేస్తే కొన్ని వేల మందిని పాడు చేసేస్తుంది. మాట పుస్తకం మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ రెండంతంత గొప్పవి లేవు, ఈ రెండంత ప్రమాదకరమైనవి లేవు. మీరు ఒక్క తప్పుగా ప్రచారం చేసేటటువంటి వాడు, తప్పు మాటలు చెప్పేవాడు, చాలా ఉత్సాహంగా వినడానికి అనిపించిన తప్పు త్రోవలోకి మిమ్మల్ని నడిపించగలిగినటువంటి మాటల పట్ల ఆకర్షితులయ్యారనుకోండి, ఒక మనుష్య జన్మంతా పోతుంది. ఒక్క మాట జన్మ పోతుంది, అటువైపుకి వెళ్ళిపోతాడు. తెలియక తప్పు ఉపాసనల వైపు కెడతాడు, తెలియక తప్పుగా ఉండేటటువంటి భక్తి మార్గం వైపు కెడతాడు, తెలియక తప్పుగా ఉండేటటువంటి జీవన శైలిలోకి వెళ్ళిపోతాడు. అంతే, మొత్తం సున్నా, జీవితం అంతా పోతుంది. ఒక్క పుస్తకం, ఒక్క తప్పు రచనతో కూడినటువంటి పుస్తకాన్ని తెచ్చి మీ ఇంట్లో పెట్టుకున్నారనుకోండి, పెట్టుకుని మీరు చదివి ఇదే అసలు విషయం అని మీరు అనుకున్నారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నా నోటితో చెప్పడానికి జంకి, అందుకు నాకు తడబడుతోంది. నా దగ్గరికి ముందు మాట రాయమని పుస్తకాలు పట్టుకొస్తుంటారు కొంతమంది. ఇప్పటి వరకు నేను ముందు మాట రాసిన పుస్తకాలు 1, 2 తప్ప ఏవీ లేవు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా? నేను ప్రాజ్ఞుణ్ణి, నేను పండితుణ్ణి, నాకు అన్నీ తెలుసన్న అహంకారంతో నేను చెప్పట్లేదు. ప్రస్ఫుటంగా ఎంత ఘోరంగా రాసేస్తున్నారంటే, మూల గ్రంథాల్లో ఉండేటటువంటి విషయం ఒకటి,
ఋషులు చెప్పింది ఒకటి, పెద్దలు చెప్పింది ఒకటి. వీళ్ళ బుద్ధికి ఏది తోచిందో అది రామాయణమే కావచ్చు, అది భాగవతమే కావచ్చు, వాళ్ళకి అనవసరం. మనం రేపొద్దున ఇలా రాసేస్తే పిల్లలు చదివితే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయనేటటువంటి తాపత్రయం ఎవ్వరికీ లేదు. నేను ఈ మధ్య కాలంలో ఒక పుస్తకం నా దగ్గరికి వచ్చింది. మీరు ఈ పుస్తకం చదవండి అని పట్టుకొచ్చి ఇచ్చారు. పేర్లు ఎందుకు చెప్పాలి, లేకపోతే ఇంకొక దాని సన్నివేశం ఎందుకు చెప్పాలి, చెప్తే నేను దేని గురించి చెప్పానో తెలుస్తుంది. నేను ఆ పుస్తకం చదివి ఆశ్చర్యపోయాను. అసలు రామాయణానికి సంబంధించినటువంటిది ఒక్క సత్యం అందులో లేదు. అన్నీ తప్పులే, అన్నీ తప్పులే. రాముడి గురించి ఎంత దారుణంగా రాసేశారంటే అసలు నోటి వెంట ఎప్పుడు ఏ అశ్లీలమైన మాటలు రాకూడదో అంత అశ్లీలమైనటువంటి మాటలు రామాయణంలో ఉన్న పాత్రలు మాట్లాడుకుంటున్నట్టుగా రాశారు. నేను తెల్లబోయి, మీరు చదివారా రామాయణం అని అడిగాను. అంటే నేను చదివానండి అన్నాడు ఆయన. ఎక్కడ చదివారన్నాను. ఆయన ఏదో చెప్పాడు, బలానాథ్ చదివాను. అయ్యా, మీరు పుస్తకం రాయాలని నేను పుస్తకం రాశానన్న కీర్తి కావాలంటే ఎన్ని కుటుంబాలు పడిపోతాయో. రేపొద్దున్న ఈ పుస్తకం నిజం అనుకుని ఎవరో పిల్లాడు చదువుతాడో, ఓ 10th క్లాస్ పిల్లాడో, ఓ ఇంటర్మీడియట్ పిల్లాడో, రామాయణం అంటే ఇలాగే ఉంటుంది అనుకుంటాడు వాడు. రాముడు అంటే ఇలాగే మాట్లాడతాడు అనుకుంటాడు. సీతమ్మ అంటే ఇలాగే మాట్లాడుతుంది అనుకుంటాడు. వాడికి ఏం తెలుస్తుంది? ఎంతమంది తలకొట్టుకుంటే వాళ్ళకి అసలు విషయం మళ్ళీ సుబోధకం అవుతుంది. అత్యంత ప్రమాదకరం. పుస్తకాన్ని ఎవడిష్టం వచ్చినట్టు వాడు రాసి విడిచిపెట్టడం. పరమాచార్య స్వామి వారి శరీరంతో ఉన్న రోజుల్లో మహానుభావుడు గుండెలు బాదుకుని ఇచ్చారు. కుండలిని యోగం మీద పుస్తకాలు రాసేయద్దు, కుండలిని యోగాల గురించి బహిరంగ వేదికల మీద ఉపన్యాసాలు చెప్పవద్దు, అలా చెప్పకూడదు అని. మహాత్ములైన వారు వాళ్ళకి తెలుసు ఏది ఎక్కడి వరకు చెయ్యాలో, ఏది ఎంతవరకు చూడాలో. మన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుడే మనం ఇచ్చిన డబ్బుతోటే డాక్టర్ గారు వాడికి ఆపరేషన్ చేస్తారు. కానీ ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్ గారు కూడా ఒక్క కాంపౌండర్నో ఒక్క నర్సునో పట్టుకుని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి ఆపరేషన్ చేస్తారు తప్ప, మా నాన్నగారు కదండి, మా అమ్మగారు కదండి, మేము చూస్తూ ఉండగా మీరు ఆపరేషన్ చెయ్యండి అని అడిగితే చేస్తారా? ఎంత గోప్యం పాటిస్తాడు ఒక డాక్టరు. ఏవి ఎంతవరకు అవసరమో అంతవరకు పుస్తకాల్లో రాయాలి, ఏవి ఎంతవరకు అవసరమో అంతవరకే వేదికల మీద చెప్పాలి తప్ప అంతక మించి ఏవి పడితే అవి నువ్వు రాసేస్తే ఆ స్థాయి లేని వాడు చదివితే ఉపద్రవానికి ఎడుతుంది. గురు శిష్య సంప్రదాయంలోకి వచ్చిన తరువాత, నీకు శిష్యుడైన తర్వాత యోగ్యతలను బట్టి ఉపాసన క్రమాన్ని పెంచి మాట్లాడు తప్ప బహిరంగ వేదికల మీద మాట్లాడేటప్పుడు చాలా లోతైన విషయాల్ని ప్రస్తావన చెయ్యకు. అది తేలికనుకుని అటువైపుకు వెళ్ళి పాడైపోతారు. అలాంటి పనులు చెయ్యవద్దని చెప్పేవారు పరమాచార్య స్వామి. ఆ అమ్మవారికి సంబంధించినటువంటి వాద్య విశేషాల్ని అంత అద్భుతంగా వినిపిస్తారు. అసలు నాదస్వరం నడుస్తుంది. అమ్మవారి కళ్యాణం జరిగే రోజుల్లో పరవశించిపోతారు. అలా వాయిస్తాయి నాద బృందాలు వచ్చి. చొక్కాలు బనీన్లు విప్పేసి వాళ్ళ పతకాలు సింహతలాటాలు వేసుకుని వాళ్ళ నాదస్వరం వాయిస్తుంటే, ఆ మృదంగం వాయిస్తుంటే చూసి తీరాలి. మధురైలో జరిగేటటువంటి సంగీత సేవ అమ్మవారు అలా అందుకుంటుంది. ఎందుకంటే ఆవిడ సంగీత స్వరూపిణి. కాళిదాస మహాకవి మీనాక్షి పరదేవతనే స్తోత్రం చేశాడు. అందుకే ఆవిడ కనపడగానే ఆవిడ గురించి చెప్తూ ఒక మాట అంటాడు. అమ్మా, నువ్వు మాతా మరకతశ్యామ మాతంగి మదచాలిని కుర్యాత్కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని అంటాడు. మాతా మరకతశ్యామ, మరకత వర్ణంలో ఉండి ఆమె సంగీతమునందు ప్రవీణురాలై ఉంటుంది. ప్రవీణురాలు ఏమిటి? ఆవిడే సంగీతం. ఆవిడికి సంగీతమునందు అంత అనురక్తి. కాబట్టి వీణా వేణు మృదంగ వాద్య రసికాం, అంత గొప్ప తల్లి నానావిధాడంబికాం. ఆమె అనేకమైనటువంటి ఉత్సవాలు పొందుతుంది. అసలు ఆమె పట్ల సంతోషంతో ఇలా వినడం, తలెత్తి చూడడం కూడా ఉత్సవమే. అందుకే మధురైకి సంబంధించినంత వరకు ఒక విశేషం ఉంది. శంకరాచార్యులు వారు మీనాక్షి పంచరత్నం కథ చేస్తున్నారు. యావత్ ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో మధురైలో అన్ని ఉత్సవాలు జరుగుతాయి. ఆ ఉత్సవాలకు ఒక విశేషం ఉంది. ఏమిటో తెలుసా? అది కేవలంగా ఏదో ఉత్సవం చేయడం కాదు. ఆ ఉత్సవాలన్నీ అక్కడ అమ్మవారు అయ్యవారు చేసిన లీలలు ఏ ఉన్నాయో అవే ఉత్సవాలుగా చేస్తారు.
నేను మీతో గతంలో కొన్ని విశేషాలు చెప్పాను. ఏదో పాణిపట్టరాన్ గురించి చెప్పాను. ఆయన సంగీతం గురించి రాజుగారి సభలో ఆ వచ్చిన యమనాథంతో పోటీ పడ్డానికి వెడుతున్నప్పుడు కట్టెల మోపు తల మీద పెట్టుకుని వచ్చి కూర్చుని సంగీతం పాడాడని. ఆ కట్టెల మోపు తల మీద పెట్టుకుని ఇప్పటి పక్కన వీణ పెట్టుకుని పాణిపట్టరాన్ని కాపాడడానికి వెళుతున్నటువంటి కట్టెల మోపు పోస్తున్నటువంటి కట్టెల వర్తకుడిగానే ఊరిరిగింపుగా పెడతాడు. వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఈ లీల అంతా ఆయన ముందు చేసి చూపించి సంగీతం పాడతారు, పాడి వినిపిస్తారు, ఆయనకి వీణ వాయించి వినిపిస్తారు. అందుకే మధురైలో జరిగిన ఉత్సవాల్లా ఎక్కడా ఉత్సవాలు ఉండవు అని చెప్తారు. అది కారణం. అంతేకాదు, ఇప్పటికీ అమ్మవారికి ఒక నియమం ఉంది. రాజదండాన్ని 6 నెలలు తాను పట్టుకుంటుంది. 6 నెలలు రాజదండాన్ని సోమసుందరుడికి ఇస్తుంది. మీరు పట్టుకోండి అంటుంది. ఇప్పటికీ దేవాలయం తాలూకా ధర్మకర్త పాండ్యమహారాజు వేషం వేసుకుని అమ్మవారి ఉత్సవాలలో వచ్చి ఆ చేతిలో రాజదండాన్ని ఉంచుతాడు. నిజంగా రాజదండం పట్టుకుని కూర్చున్నటువంటి అమ్మవారి మూర్తిని మీరు చూడాలి, కన్ను కదపలేరు. నేను అప్పుడప్పుడు ఆ మూర్తులు అవి నా ధర్మపత్నికి చూపిస్తుంటే తను మురిసిపోతుంటుంది. అబ్బబ్బా నిజమండి, ఎంత గొప్పగా ఉన్నాయండి, మహారాజ్ఞి కూర్చున్నట్టే ఆ టీవీ అలా ఉంటుంది. ఆ రాజదండం పట్టుకుని మహాతల్లి అలా కూర్చుంటుంది. ఉత్సవం అంటే జరిగినవి. ఎందుకని అంటే పక్కనే అలగర్ పెరుమాళ్ళని వచ్చారు కదా శ్రీ మహావిష్ణువు, అందమైన స్వామి. ఆయన ఎందుకు వచ్చాడు? అమ్మవారికి అన్నవారిగా వచ్చాడు, మలయధ్వజ పాండ్యన్ కోరిక మేరకు. ఆయనే కదా మరి పెళ్లికి రావాలి. అమ్మవారి పెళ్లి ముహూర్తం కళ్యాణం నిర్ణయం చెయ్యగానే అలగర్ పెరుమాళ్ళకి కబురెడుతుంది, మీనాక్షి పరదేవత కళ్యాణం మీరు రావాలని. ఆయన బోరడని కానుకలు చెల్లెలికి పట్టుకుని బయలుదేరతాడు. బయలుదేరితే ఇంద్రుడు ఒక తమాషా చేస్తాడు, చూస్తా పెళ్లికి ఎలా పెడతాడు. చెల్లెలి పెళ్లి కోసం పరిగెడుతున్నాడు కదా, ఏం చేస్తాడో చూస్తానని చెప్పి వైఘై పొంగేటట్టు చేస్తాడు. వైఘై పొంగేటట్టు చేస్తే ఒక పెద్ద గుర్రం ఎక్కి ఆ గుర్రాన్ని దాటుతాడు. గుర్రం మీద దాటుతున్నప్పుడు అక్కడ కళ్యాణం అయిపోయిందంటారు. చాలా కోపం వచ్చి నేను లేకుండా అయిపోయిందని వెనక్కి తిరగబోతాడు. తిరుప్పకొండరం నుంచి విష్ణు స్వరూపం వచ్చి పూర్తి చేసిందంటారు. అయ్యో మీరు వెళ్ళిపోతే మీ చెల్లెలు చిన్నబుచ్చుకుంటుందంటే మళ్ళీ వస్తున్నానని వచ్చి 2 రోజులు మిగిలిన కార్యాలన్నీ పూర్తి చేస్తాడు. హిందూ వివాహం ఎలా జరుగుతుందో అలా 3 రోజులు పెళ్లి తంతంతా యథాప్రకారంగా జరుగుతుంది. అంత గొప్ప కళ్యాణం జరిగేటటువంటి క్షేత్రం యావత్ భారతదేశంలో మధురై ఒక్కటే. బహుశా నాకు తెలిసి మళ్ళీ అలా జరిగేది అన్నవరం. అన్నవరంలో అంత బాగా చేస్తారు కళ్యాణం. కాబట్టి అంత గొప్ప కళ్యాణం జరుగుతుంది. అలా వైఘైలో శ్రీ మహావిష్ణువు బయలుదేరి వస్తారు. అసలు నిజంగా నది ముందు సముద్రము అంటూ ఉంటారు. జనం దేశ విదేశాల నుంచి వస్తారు. ఆ కళ్యాణంలో శ్రీ మహావిష్ణువు వైఘై దాటుతున్నప్పుడు ఆ గుర్రం మీద రావడం, అక్కడ వరకు రావడం, వైఘై పొందడం, తిరుప్పకొండరం నుంచి రావడం, ఇవన్నీ చూడడానికి. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? కొత్త దంపతులకి ఓ ముచ్చట ఉంటుంది. ఏమిటంటే మొదట్లో పెళ్ళవగానే ఇద్దరూ కలిసి బయలుదేరడానికి అమ్మవారు కొంచెం సిగ్గుపడి, నేను పరిపాలిస్తున్న ఊరు ప్రజలందరూ కొత్త పెళ్లి కొడుకుతో ఎలా పెడుతోందో అని చూస్తారు. మీరో రథంలో బయలుదేరండి, నేనో రథంలో బయలుదేరతానంటుంది. ఇద్దరు 2 రథాల్లో వస్తారు. ఓ 4 రోజులు అయిన తర్వాత ఇంకా మొహమాటాలు పోతాయి కదూ. పోయిన తర్వాత మామూలుగా కాదు, పాపం మా పిల్లలందరూ చూస్తారు, ఎద్దుల బండిలో పెడదామంటారు. అంటే ఓ ఎద్దుల బండిలో పెడతారు మధురైలో. ఇద్దరు ఎద్దుల బండి ఎక్కి ఎద్దుల బండిలో పెడుతున్నప్పుడు అదో పెద్ద ఉత్సవం. ఇవి చూడడానికి ఆ నెలలు, ఆ తేదీలు చూసుకుని భారతదేశం నుంచి కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాల నుంచో అసలు మధురై జనంతో క్రిక్కిరిసిపోతుంది. ఆ వాహనాలు వెడుతున్నప్పుడు ఇవన్నీ చేసి చూపిస్తారు, వెళ్ళిపోవడం కాదు అలాగా. ఇవన్నీ యథార్థంగా అలా జరుగుతున్నట్టే చేసి చూపిస్తారు. నేను ఇత పూర్వం మీతో ప్రస్తావన చేసినటువంటి లీలలు ఏమున్నాయో ఆ లీలలన్నీ కూడా చేస్తారు అక్కడ మధురైలో, చేసి చూపిస్తారు స్వామివారివి. అంత గొప్పగా వెడుతుంది అవి. అందున ఈ అక్టోబర్ నెలకి ఒక ప్రఖ్యాతి ఉంది. ఈ అక్టోబర్ నెల వస్తే అమ్మవారు 6 రోజులు ప్రతిరోజు బయటికి వస్తుంది. బయటికి వచ్చి ప్రదక్షిణంగా తిరుగుతుంది దేవాలయాన్ని. మీనాక్షి అమ్మవారికి చాలా ఇష్టమైంది ఏమిటో తెలుసా? సువాసినులు కోలాటం ఆడితే ఆవిడికి చాలా ఇష్టం. అందుకే అమ్మవారు వెడుతోంది అంటే 6 రోజులు ప్రత్యేకం కోలాటం ఆడతారు. పెళ్ళిళ్ళైన వాళ్ళందరూ కూడా కోలాటం నేర్చుకుని బృందాలుగా మీనాక్షి వస్తోంది అంటే కోలాటం ఆడతారు. మేము సువాసినిగా ఉన్నాం, సువాసిని అర్చన ప్రీత మీనాక్షి వస్తోంది, కోలాటం ఆడద్దు. ఎన్ని కోలాటం బృందాలు ఆ జడలు విప్పి జడలు వేసి రకరకాల విన్యాసాలు ప్రదర్శించి లీలలు చేస్తూ
కొన్ని గంటలు పెడుతుంది. అంత పెద్ద కోలాటాలు పెడతాయి. అవన్నీ చూడ్డానికి, దర్శించడానికి మధురై వెళ్ళి ఉండిపోతూ ఉంటారు, ఉండి చూసి వస్తుంటారు ఆ లీలలన్నీ. మనకి కూడా అలాగే కోలాటం బృందం పెడుతుంది. నన్ను ధర్మరాజు గారు అడిగితే అదే చెప్పి, అయ్యో మీనాక్షీపర దేవతకి సంబంధించి కదండి కోలాటం చాలా ప్రధానమని. కాబట్టి కోలాటం బృందాలు ఎడతాయి. రేపొద్దున మనం దేవీ నవరాత్రులు చేసినా కూడా అమ్మవారి ఊరిరిగింపున. కాబట్టి ఒక్కొక్కసారి ఆవిడ కోలాటం బృందంతో పెడుతుంది, ఓసారి ఎద్దుల బండి ఎక్కి పెడుతుంది. ఆశ్చర్యం ఏమిటంటే తిరుమల నాయకుడు ఆవిడికి ఒక గొప్ప పతకం చేయించాడు. ఆ పతకంలో 10 నీలమణులు ఉంటాయి. ఆ 10 నీలమణుల యొక్క అమరిక అంత అందంగా ఉంటుంది. దానికి ముత్యాలు, పగడాలు అవి ఉంటాయి. అసలు మీరు దాని మూర్తి వంక ఇలా చూస్తే కన్ను తిప్పలేరు, అంత అందంగా ఉంటుంది. ఒకసారి ఇంగ్లాండ్ని పరిపాలించేటటువంటి ఎడ్వర్డ్ 7 అనబడేటటువంటి రాజు ఆ పతకం చూశాడు. చూసి ఒక్కసారి మా అమ్మకి ఎంత ఐశ్వర్యవంతులు ఇంగ్లాండ్ రాజులు, ఇలాంటి పతకం మా అమ్మ దగ్గర లేదు, ఒక్కసారి మా అమ్మకి తీసుకెళ్ళి చూపించి మళ్ళీ పంపిస్తానని ఆ రోజుల్లో బ్రిటిష్ పరిపాలన కాదనలేక ఆ పతకాన్ని ఇచ్చారు. తిరుమల నాయకుడు చేయించిన పతకాన్ని జాగ్రత్తగా పట్టుకుని లండన్ వెళ్ళి క్వీన్ విక్టోరియాకి చూపించాడు. విక్టోరియా ఆ పతకం చూసి అబ్బా ఎంత బాగుందిరా ఈ పతకం అన్నారు. అటువంటి పతకం మళ్ళీ తయారు చేయడం కుదరలా. అటువంటి పతకం మళ్ళీ వచ్చి మధురై మీనాక్షి అమ్మవారి దేవాలయంలో ఉంది. ఒకరోజు ఉత్సవంలో తిరుమల నాయకర్ దీన్ని వేసుకుంటుంది ఆవిడ. ఆయన ఇచ్చిన పతకం వేసుకుని వెడుతుంది. ఆ పతకం చూడడానికి వస్తారు. దానికి ఇప్పటికీ లోకంలో ఓ పేరుంది, లండన్ రిటర్న్ పతకం అంటారు దాన్ని. అంటే లండన్ వెళ్ళి తిరిగి వచ్చిందని. అందుకని లండన్ రిటర్న్ పతకం అదేనా అండి, పెండెంట్ అదేనా అండి అంటారు. అది వేసుకుని వెడుతుంది ఒక రోజున. నేను మీకు ఎన్నని చెప్పను, ఓసారి అనుభవించాలి. అసలు ఆ మధురైలో అమ్మవారికి జరిగేటటువంటి ఉత్సవాలు అంత ఆశ్చర్యకరంగా ఉంటాయి, అంత అద్భుతంగా ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తు. ఒక ఉత్సవం ఉంటుంది. ఆ ఉత్సవంలో ఏం చేస్తారంటే మీనాక్షి సుందరేశ్వరులు ఇద్దరూ కలిసి ఓసారి సుబ్రహ్మణ్యుడిని చూసొద్దాం, పిల్లాడు కదా, ఎన్నాళ్ళు అయిందో పెళ్లి చేసి పంపించాం, కొడుకు దేవసేన కోడలు ఆ తిరుప్పకుండ్రంలో ఉన్నారని ఇద్దరు మధురై నుంచి తిరుప్పకుండ్రం బయలుదేరుతారు. వాహనాల మీద వాళ్ళిద్దరూ బయలుదేరితే కవులు, పండితులు, విద్వాంసులు, నాట్యకారులు, కోలాటం బృందాలు వీళ్ళందరూ బయలుదేరుతారు. అమ్మా నాన్నగారు వస్తున్నారట, అమ్మా నాన్నగారు వస్తున్నారట, రేపు అమ్మ వస్తోంది, రేపు నాన్నగారు వస్తున్నారని చెప్పి 10 రోజుల ముందు నుంచే సుబ్రహ్మణ్యుడు, దేవసేన, అక్కడ మరి కళ్యాణానికి వచ్చే విష్ణు ఉన్నారుగా, దుర్గమ్మ ఉంటుంది అక్కడ, పైగా దుర్గమ్మ, ఆ పక్కనే పరమశివుడు, వినాయకుడు, వీళ్ళందరూ ఎదుర్కోలు వస్తారు. అమ్మ రా ఇంటికని చెప్పి ఆ సుబ్రహ్మణ్యుడు వాళ్ళందరూ పల్లకీల్లో ఎదురొస్తారు. వీళ్ళందరూ ఆ ఊరెడతారు. వాళ్ళకి స్వాగతం చెప్పడం, ఆ గుడిలోకి వెళ్ళడం, వాళ్ళు కూర్చోవడం, వాళ్ళందరూ కలిసి ఉండడం, మళ్ళీ వీడ్కోలు తీసుకుని మధురై వస్తారు. ఇవన్నీ ఇలా వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి విషయాలన్నీ చేసి చూపిస్తారు. ఒక్కొక్క ఉత్సవం ఒక రోజు మొదలు పెడితే రాత్రికో తిరిగి వస్తారు. అంతమంది కలిసి వెడుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, చేరుకుంటూ ఉంటారు. మధురై అంటే ఉత్సవాలకు మారు పేరు. అందుకే మధురై ప్రపంచపు వింతలలో ఒకటి అని చెప్పబడింది. కాబట్టి నానావిధాడంబికాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిం. ఇంకా ఉందో శ్లోకం. నానాయోగి మునీంద్ర హృన్నివసతిం నానార్థసిద్ధిప్రదాం. నానాయోగి మునీంద్ర హృన్నివసతిం, ఆ తల్లి యా యోగి బృంద హృదయాంబుజరాజహంసి మందస్మితస్తుతముఖీ మధుకైటభగ్ని విఘ్నాంధకార పటభేద పటీయ సైసామూర్తి కరోతు కుతికం భ్రమరాంబికాయాః కస్తూరీ తిలకంచితేందు విలసత్ప్రోద్భాసి పాలస్థలీం కర్పూరద్రవమిశ్రచూర్ణ కపురామోదోల్లసద్వీటికాం లోలాపంగతరంగతైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. శంకర భగవత్పాదులే భ్రమరాంబాష్టకంలో. కాబట్టి ఆ తల్లి యోగుల యొక్క మనస్సులలో నివాసం చేస్తుంటుంది, ఎప్పుడు యోగుల యొక్క మనసులలో ఉంటుంది. అందుకే ఎక్కడా లేనటువంటి రీతిలో ఒక్క మధురైకి మాత్రం ఒక పేరుంది. ఇది ఒకసారి ఒక విచిత్రం జరిగింది. కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు రామేశ్వరంలో ఉన్నారు. రామేశ్వరంలో ఉండి ఆయన శంకరాచార్యుల వారికి పూజ చేస్తున్నారు. ఒక మహావిద్వాంసుడు ఒక ఆయన దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడి వెళ్ళిపోతూ అక్కడ ఉన్న ఇంకొక సంస్కృత పండితుడితో అన్నాడు,
ద్వాదశాంత స్థానానికి వెళుతున్నాను అని వెళ్ళిపోయాడు. చటుక్కన తల తిప్పారు మహాస్వామి. ఇతన్ని పిలిచారు. ఎక్కడికి వెడుతున్నానన్నాడు అన్నారు. ద్వాదశాంత స్థానమునకు వెడుతున్నాను అన్నారు. అంటే ఏమిటి అన్నారు. మహాస్వామికి తెలియని విషయం ఉంటుందా? అంటే ఏమిటి అన్నారు. అంటే ఈయన ఒకసారి తలగొక్కుని అన్నాడు, జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా, రామేశ్వరంలో జ్యోతిర్లింగాల్ని ప్రతిష్ఠించారు కదా, జ్యోతిర్లింగాల్ని చూడడానికి వెడుతున్నాడు, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి కాబట్టి అన్నారు. అంటే మహాస్వామి అన్నారు, కాదు, అతను మధురై వెడుతున్నాడు, అడిగిరా అన్నారు. ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అప్పటికే ఆయన చాలా దూరం వెళ్ళి అయ్యా మీరు ద్వాదశాంత స్థానానికి వెడుతున్నానన్నారు, మధురయ్యా అన్నారు. అవును అన్నారు. ఎవరు చెప్పారు ఈ పేరు అన్నారు. ప్రియవా, ఇంకెవరు, మహానుభావుడు కంచికామకోటి పరమాచార్య స్వామి. నేల మీద పడి నమస్కారం చేసి ఆయన వెళ్ళిపోయాడు.